నమస్తే ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, టీచర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పిఎలు, డిఆర్సీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణమే రిలీజ్ చేయాలంటూ కూడా నల్ల బ్యాడ్జీలు వేసుకొని ఈరోజు టీఎన్జిఓ సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి టీఎన్జిఓ సంబంధించిన లీడర్ ముజిబ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో వరుసగా పోరాడుతూ ఉన్నారు. ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన వాళ్ళకి రావాల్సిన బకాయిల విషయంలో నిత్యం పోరాడుతూ ఉన్నారు. సో ఏంటి ప్రభుత్వ తీరును ఎట్లా చూస్తూ ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు కూడా చెప్పిన ముఖ్యమంత్రి గారు కొద్దిగా మాకు టైం ఇవ్వండి, వెసులుబాటు కల్పించండి అంటే వారి గౌరవం నిమిత్తం వారికి వెసులుబాటు కల్పించినాం. కానీ ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు దగ్గర పడ్డాయి. మా పనులు ఒక్కటి కూడా అయితే లేవు. 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్న మాట వాస్తవం. మరి 1500 కోట్లు చేయమనం చేయలేదు. చేయకపోగా దాదాపు 12 నుంచి 13 కోట్ల రూపాయలు 13,000 కోట్ల రూపాయలు ఈరోజు బాకీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారానికి రావాలంటే ప్రభుత్వం సీరియస్గా చిత్తశుద్ధిగా దీన్ని ఒక మంత్రిని కేటాయించి లేదంటే స్వయంగా మరి ఎవరినైనా అడ్వైజర్నైనా పెట్టి మా సమస్యలు పరిష్కరించాలి. మరి చాలా సమస్యలు పేరుకుపోయినాయి. ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఇంట్లో సాగు అయితే కనీసం సాగుకు కూడా ఖర్చులు ఉంటలేవు. అంతా చాలా ఇబ్బందికరమైన బతుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మా చరిత్ర తెలుసుకోండి. సీరియస్నెస్ ప్రభుత్వ యాంత్రాంగాన్ని నడిపించేదే మేము. అట్లాంటి ఉద్యోగులను అవేళన చేసి ప్రయత్నం చేసి మాట్లాడి మీరు మాట ఇచ్చి మాట తప్పి కమిటీల ద్వారా మరి టైంపాస్ చేసుకుంటే ఇది ఎవరు కూడా సహించే అవకాశం ఉండదు. ఈరోజు రాష్ట్ర సెక్రటరియట్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వచ్చినాయి. మరి ఆ నిరసన కార్యక్రమం కూడా మరి దాదాపు 3,000 మంది ఉద్యోగులతోనైంది. ఇది హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కూడా మీరు చూసిండ్రు. దీని తర్వాత భీమా భవన్లో కూడా ఉంది. 5వ తేదీ కూడా మళ్ళీ హంగర్ స్ట్రైక్ ఒకటి పెట్టిండ్రు. మరి ఇవన్నీ కార్యకలాపాలు జరగవద్దు అంటే ప్రభుత్వం పిలిపించి మాట్లాడి సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయండి. మేమైతే ఉద్యమాలకు సిద్ధమైనాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బంగారు భవిష్యత్తు ఉన్న అట్టడుగుల సమాజంలో ఉన్న పిల్లలే వాళ్ళ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఇక మా బతుకులు ఎంత కాబట్టి మేము అన్నిటికీ సిద్ధమైనాం. ప్రభుత్వం నిఘా వర్గాలు ఏ ఆంక్షలు పెట్టినా ఏ కేసులు పెట్టినా అదిరేది బెదిరేది ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. ప్రజలు పన్నులు కడుతుంటే జీతభత్యాలు తీసుకుంటున్నాం. జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి బాధ్యతగా ఉన్నాం. కానీ మా బాధ్యతను చాతగాంతనం అనుకుంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారిని గౌరవ పెద్దలని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా పెద్ద నాయకులను పిలిపించి మాట్లాడి మా సమస్యలన్నీ కూడా పరిష్కరించే. గతంలో మిమ్మల్ని అందరినీ కలిసి మీకు హామీలు ఇవ్వడం జరిగింది, భరోసా ఇవ్వడం జరిగింది, తక్షణమే రిలీజ్ చేస్తామని చెప్పిన నాయకులు మరి ఇన్ని రోజులు అవుతా ఉన్నా కూడా ఎందుకు మీ పట్ల నిర్లక్ష్యం వివరిస్తా ఉన్నారు? ఎందుకు కలిసే ప్రయత్నాలు చేయట్లేరు? అసలు ఏం జరుగుతా ఉంది అనుకుంటున్నారు? అసలు ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. వారు మాట్లాడుతున్న పాజిటివ్గా. కానీ వారు ఇచ్చిన ఆదేశాలను వారి సంబంధిత మంత్రులు కానీ అధికారులు కానీ సీరియస్గా పరిగణిస్తలేరు. అది వాస్తవం. కొంతమంది జిల్లా కలెక్టర్ కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. డిప్యుటేషన్లు 200 మంది డిప్యుటేషన్లు జనగాం కలెక్టర్ గారు వారిపైన కూడా చర్యలు తీసుకోమని చెప్పినాం. అట్లాంటిది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వము ఇది అమరవీరులు పిల్లలు ప్రాణాలు ఇస్తే వచ్చిన రాష్ట్రం. వందలాది వేలాది మంది ఉద్యోగుల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లాంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయకండి. తెలంగాణ సమాజం చాలా గౌరవంగా చాలా అద్భుతంగా మరి అన్ని విషయాలలో కూడా స్పందిస్తుంది. అన్ని రాష్ట్రాల కంటే చాలా అంశాలలో ముందున్నాం. అట్లాంటి బంగారు రాష్ట్రాన్ని మరి ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకొని అప్పటిదప్పుడు సమస్య పరిష్కరిస్తే పైసలు లేకున్నా వేరే సమస్యలు చాలా ఉన్నాయి. పైసలు ఎప్పుడు ఇస్తారో అని ఒక మాట గౌరవంగా చెప్పి మిగతా సమస్యలు ఒక షాట్లో పరిష్కరిస్తే ఉద్యోగులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ అట్లా చేయకుండా అవమానకరంగా మాట్లాడి అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయటికి పంపిస్తే ఇట్లాంటి సంఘటనలు అవుతాయి అని చెప్పి ఇట్లాంటి కార్యకలాపాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటా ఉంది, కోసిన డబ్బులు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడతాం. కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు రావాల్సిన నెలల పెన్షన్లు ఒక్కొక్కరికి 2-3 పెన్షన్లు వస్తూ ఉంటాయి. మరి వాళ్ళ విషయంలో లేని ప్రాబ్లము ఈ ఉద్యోగ ఎంప్లాయీలకి ఇచ్చే విషయంలో ఎందుకు వస్తూ ఉంది అంటే ఏం చెప్తారు? వాస్తవానికి కూడా ముఖ్యమంత్రి గారు కోసుకున్న రూపాయి లేదన్న ముఖ్యమంత్రి మరి ఆ ముఖ్యమంత్రి ద్వారానే జగదీశ్ అన్న గారి నాయకత్వంలో 4,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు తీసుకున్నాం. మనం ఏ మాట కా మాట మాట్లాడుకోవాలి. కానీ ప్రభుత్వం సీరియస్గా స్పందించి సింగిల్ షాట్లో ఈ సమస్యకు పరిష్కారం చూపెడతాం. 6 నెలల వరకు మేము ఇవ్వలేము, 6 నెలలకు మీ మొత్తం పిఆర్సీ ఇచ్చేస్తాం, ఈ ఫిట్మెంట్ ఇస్తున్నాం, ఈ ఫిట్మెంట్ అయిపోయింది, పిఆర్సీ ఇస్తున్నాం అంటే మా పనులు మేము చేసుకుంటాం. అట్లా చెప్పకుండా ఇష్టానుసారం వ్యవహరించి ఇష్టానుసారం ఇట్లాంటి ఆలోచన విధానంతో ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేస్తే ఎవరం కూడా సహించేది ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్లు ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళకి సో మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు అనేది చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఈ పోరాటం ద్వారా వాళ్ళకి ఏం చెప్తారు?
మా పెన్షనర్ మిత్రులకు గౌరవ వాళ్ళంతా కూడా గౌరవ పెద్దలు వాళ్ళు పడ్డ కష్టానికే వారు ఇచ్చిన అవకాశానికి మేము నాయకత్వంలో వచ్చినాం. వారందరికీ మీ ద్వారా మాటిస్తున్నాం. మేము నాయకత్వంలో ఉన్నంత వరకు ఎక్కడ కూడా లాలూచిపడం. అమరవీరుల సాక్షిగా వారి మీద వారు చనిపోయినప్పుడు వారి భౌతికపైన ప్రమాణం చేసినాం. నేనైతే 5-6 మంది పిల్లల శవాలనే లేపిన ఈ చేతులతోని. నేను ఉద్యమకారిని కాబట్టి నేను అదే పందాలో ఉన్నా, మా నాయకులు కూడా అదే పందాలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భరోసా కల్పిస్తూ ఉన్నా. మీరు ఆందోళన చెందకండి, మీ పైసలు ఇప్పించే బాధ్యత రాష్ట్ర జేఏసీది. అది ఏమైనా కానీ కాకపోతే మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఆ వాట్సాప్లో సమాచారం పెట్టకుండా ఉద్యమాలకు అమరుల దగ్గర పోతున్నామంటే నివాళులు అర్పించడానికి రండి, జోహార్లు అర్పియండి, పూలేసి వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుందాం. త్యాగగనులను గుర్తు చేసుకుంటేనే మనకు సమాజం గౌరవం ఇస్తుంది. అట్లాంటి వాట్సాప్ ఉద్యమాలు వదిలిపెట్టి సంఘపరంగా ఏకమయ్యి పిడికిలు బిగించి అమరవీరుల సాక్షిగా, అమరవీరుల స్తూపం సాక్షిగా ఉద్యమాలు చేద్దామని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.